రండి దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 15వ అధ్యాయం 16వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను, కానీ ఎవడును వానికేమియూ ఇయ్యలేదు. పౌలు గారు ఏమన్నాడంటే పరీక్ష చేసుకోవాలి అన్నాడు. పరీక్ష చేసుకోవాలి అంటే మనకు ఏదైనా ఒక ఆధారం ఉండాలి కనుక ప్రశ్నించుకుందాము, జవాబు కూడా మనమే చూసుకుందాము. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క దుస్థితిని మనం చదువుతూ వచ్చాం. ఇతడు చిన్న కుమారుడు, మనకు తెలిసిన వ్యక్తి బాగా. ఎన్నోసార్లు ఈ ఉపమానం వింటూ వస్తున్నాం. అతడు ఏం తినాలనుకున్నాడంటే పందులు తిను పొట్టు తినాలి అనుకున్నాడు. ఏంటి పరిస్థితి, ఎందుకు వచ్చింది ఈ దుస్థితి జ్ఞాపకం చేసుకున్నట్టయితే అతని పరిస్థితి చాలా బాగుంది. ఇప్పుడు ఈ స్థితికి వచ్చినాడు, కానీ అతను చాలా బాగున్నాడు, ధనవంతుడుగా ఉన్నాడు, చేతి నిండా డబ్బు తీసుకొని బయటికి వెళ్ళిన వాడిగా ఉన్నాడు, మంచి వ్యాపారం చేయాలని ఆశించిన వాడిగా ఉన్నాడు, తన డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు వ్యాపారం చేసుకుంటే అనుకున్నాడు. కానీ నోటి దగ్గర పెట్టుకోవటానికి 4 మెతుకులకి నోచుకోలేని వాడిగా ఉన్నాడు. పడిపోయినాడు, పోగొట్టుకున్నాడు, నష్టపోయినాడు. ఏమంటే నష్టం అయితే అయిందేమో, డబ్బు పోతే పోయిందేమో, మరి పందులు తినే పొట్టు తినాలి అనుకున్నాడంటే ఎంత దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళినాడు. ఒక్క వచనంలోనే ఆలోచన చేస్తే మనం 12వ వచనంలో చూద్దాం రండి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా తన ఆస్తిని పంచిపెట్టెను. సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి, ఒక మాట 3 సార్లు వచ్చింది. ఏం మాట అది? మొట్టమొదట వాడు ఆశించింది అంటే ఆస్తి, వాడు పంచిపెట్టమని అడిగింది ఆస్తి, వాడు సమకూర్చుకున్నది ఆస్తి, వాడు పోగొట్టుకున్నది. ఇది ఎంత ప్రమాదకరమైందో తెలుసా? ఈ లోకంలో అన్నిటికంటే శక్తివంతమైన విషయం ఏంటంటే ఆస్తి. మనిషి హుందాతనంలో, గొప్పతనంలో మార్పులు తీసుకొచ్చి అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే గర్వంలోకి తీసుకెళ్తుంది. గర్వం ఏం చేస్తుంది? గర్వం ఏం చేస్తుంది? నాశనమునకు నడిపిస్తుంది, నాశనమునకు నడిపిస్తుంది. ఆస్తి చాలా ప్రమాదకరమైంది. ఆస్తి లేకుండా ఉండమని దేవుడు అనలే. ఎలియాజరు వెళ్ళాడు, నా యజమానుడైన మరి అబ్రహాము బహు ఆస్తిపరుడు అని చెప్పినాడు. అమ్మాయికే కదా, అమ్మాయి వాళ్ళ అమ్మకి కూడా ఆభరణాలు ఇచ్చినాడు. అలాంటి సందర్భాలు బాగానే ఉన్నాయి. అబ్రహాము ఆస్తిపరుడే, అబ్రహాము ఆస్తిపరుడే. ఆస్తి ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్యం అంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. కష్టపడద్దు. ఏం చేస్తే వస్తుంది, ఎట్లా చేస్తే వస్తుంది, ఈ రూపాయిని ఎటు పెట్టాలి, ఎక్కడ దాచిపెట్టాలి, ఎందులో దాచిపెట్టాలి, అది కాదు, అది కాదు. ప్రభు ఎంత అవసరం అంత చాలా నడదాలి. ఎక్కువైతే దూషిస్తానేమో, తక్కువైనా దూషిస్తానేమో, ఎక్కువ తక్కువ నాకొద్దు, ఎక్కువ తక్కువ నాకొద్దు. నాతానుతో అన్నాడు, మందిరం కట్టి అంత సంపాదించాను తెలుసా నీకు? బంగారం నిల్వ చేశాను, వెండి నిల్వ చేశాను, ఇత్తడి నిల్వ చేశాను. నాతాను అన్నాడు, ఇంకేమయ్యా, అంత డబ్బు చేతిలో ఉంది కదా, మందిరం కట్టడం పెద్ద సమస్య ఉంది అన్నాడు. ఆ రాత్రే నాతానుతో అన్నాడు, అతని చేత కాదు. అతను ఏమనుకుంటున్నాడంటే నా దగ్గర సరిపడా డబ్బు ఉన్నది, నా సరిపడా ఇనుము ఉన్నది, బంగారం ఉన్నది, ఇత్తడి ఉన్నది, మ్రాణులు ఉన్నాయి, మందిరం కట్టడం అంటే పెద్ద పని కాదనుకో. అయ్యా నేను నీ మందిరం కట్టాలనుకుంటున్నానయ్యా, ప్రార్థన చేయలే,
ప్రార్థన చేయలేదు. రాయబడ్డ సంగతులు చూస్తే కింటాళ్ళు ఉన్నదంటే లిస్ట్ కూడా రాయబడ్డది బైబిల్. అది చూసుకున్నాడు. ఆదికాండము 13వ అధ్యాయంలో ఒక బాధాకరమైన సంగతి జరిగింది. దానికి ముందు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. చాలు, అదే మాట గలతీ 3:6లో కూడా ఉంది. అది అతనికి నీతిగా ఎంచబడెను, అతడు నీతిమంతుడు. ఏమండి, నీతిమంతుడు అంటే ఏంటి? నీతిమంతుడు అంటే మన నిర్వచనాలు వేరు. నీతి చాలా రకాలు ఉన్నది. రాజనీతి వేరు, తర్వాత దేవుని నీతి వేరు. గుర్తుపెట్టుకోండి, దైవికంగా అబ్రహాము ఈజ్ ద మోస్ట్ రైచస్ మ్యాన్. అతడు నీతిమంతుడు. మరొక వ్యక్తిని కూడా చూపిస్తాను, మనం ఒకసారి జ్ఞాపకంలో పెట్టుకొని అప్పుడు ఆదికాండంకి వెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఎవరతను? లోతు కూడా నీతిమంతుడు. ఈ ఇద్దరు నీతిమంతులను జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆదికాండము 13వ అధ్యాయము 6వ వచనములో ఒక సమస్య వచ్చింది. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా ఏంటమ్మది? వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత ఏం చేసింది? ఇద్దరు అన్నదమ్ముల్ని, ఇద్దరు నీతిమంతుల్ని విడదీసింది. ధనం ఏం చేస్తుంది? మొట్టమొదట పందు పొట్టు అయినా తింటే బాగుండు అనిపిస్తుంది. ధనం ఏం చేసింది? ఆస్తి అక్కడ కూడా ఆస్తి ఏం చేసింది? చివరికి గడ్డి తినిపిస్తుంది, పంది పొట్టు తినిపిస్తుంది, ఇంకా ఏమైనా తినమంటుంది. ఈ ఆస్తి ఏం చేసింది? ఇద్దరు నీతిమంతులు, ఇద్దరు మంచివాళ్ళు, ఇద్దరు కలిసి ఉన్నవారు. అసలు ఆ లోతుని తీసుకురాకూడదు. నీ బంధువులు ఎవరు నీ వెంట ఉండొద్దు అంటే కూడా తెచ్చినాడు. తెచ్చినందుకు ఏనాడు దేవుడైన యెహోవా అబ్రాహాముని మందలించలే. ఏమయ్యా, నీ దేశాన్ని నీ బంధువులు అంటాడు. బంధువు గాడు వాడిని ఎందుకు పట్టుకొచ్చినావు అనలే. God allowed him and at the same time God blessed him equally with Abraham. సమానంగా ఆశీర్వదించినాడు. కానీ ఇక్కడ ఏమైందమ్మా? 11వ వచనం, ఆదికాండము 13:11. అట్లు వారు ఒకరికి ఒకరు. ఎందువల్లమ్మా? ఎందువల్ల? ఆస్తి. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవదే కాలం ఆస్తి అనే పదాన్ని, అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఎవరికి దూరంగా ఉంటున్నావు? ఇదివరకు ఒక బ్రదర్ వస్తే, లేకుంటే ఒక సిస్టర్ వస్తే, అక్కడ రండి కూర్చోండి, రండి లోపలికి రండి కూర్చోండి, మాతో కలిసి సంతోషించి ఆనందించండి. ఇప్పుడు ఆ వరండాలో సోఫాలో కూర్చోండి. ఎందుకని? ఇప్పుడు హాలు, బెడ్రూము, 2 కిచెన్లు, 2 బెడ్రూమ్లు, 2 హాళ్ళు, 2 ఏసీలు, ఇవి వచ్చినోడికి బయటే. అందుకని సింగిల్ రూమ్ ఉన్నట్టుంది. లాబాన్ అన్నాడు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, వెలుపట నిలవడం ఎందుకు, లోపలికి రా. ఆస్తి ఏం చేసిందంట? వారిద్దరిని వేరు చేసింది. ఎవరిని? ఏమి కాదు, ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి చెప్పినాం. ఇద్దరు నీతిమంతులను వేరు చేస్తే ఆ తర్వాత లోతు అనే నీతిమంతుడు మరొకరితో వేరైపోయినాడు. ఎవరితో అంటే తన భార్యనే విడిచిపెట్టుకున్నాడు, తన భార్యనే పోగొట్టుకున్నాడు. ఎక్కడి దాకా వెళ్ళింది ఈ పరిణామం?
ఎక్కడి దాకా వెళ్ళింది ఈ పరిణామం? ఆ కుటుంబం మీద ఎక్కడి దాకా వెళ్ళింది? ఈ ఎఫెక్ట్ ఎక్కడి దాకా పడింది? అతడు సొదొమ గొమొర్రాను చూసినప్పుడు వాడు ఆస్తిపరుడు, అది ఏదేను వనములాగుంది, పచ్చగా ఉంది, ధనవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, వారితో సహవాసం దొరికింది, వారితో భాగస్థుడైనాడు, వారిలో ఒక పెద్ద అయినాడు, ఆ గవిని దగ్గర కూర్చునేవాడైనాడు. మంచి పలుకుబడి వచ్చింది, కానీ చివరిలో పలకలేని పరిస్థితులు వచ్చాయి. మాటలతో చెప్పలేని దుస్థితికి ఆ కుటుంబము వేరైపోయింది అబ్రహాము. ఎందుకని మరలా జ్ఞాపకం చేస్తే 6వ వచనములో వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. భూమి సరిపోలేదా? వాళ్ళకి భూగోళం సరిపోలేదా? అప్పుడు ఎన్ని లక్షల మంది లేరు మనుషులు కూడా. ఎందుకనగా వారి ఆస్తి. జాగ్రత్త ప్రియులరా, జాగ్రత్త. ఈ విషయం ఈ మధ్యాహ్నం ఎందుకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నాకు నేను ఎరగను. కానీ లూకాసు వార్తలు మనం చూస్తూ వచ్చాం కదా. లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో 13వ వచనానికి వెళ్దామా? ఎక్కడికమ్మా? దూరదేశం పోతానే ఉన్నాడు. సపరేషన్ స్టార్ట్ అయింది, చూసారా? ద మూమెంట్ ఈ గైడ్ సమ్ ప్రాపర్టీ, వాడికి కొద్దిగా ఆస్తి రాగానే వాడు ఎక్కడ ఉండాలనుకున్నాడట? దూరంగా ఉండాలి, ఇక్కడ ఉండకూడదు, నేను ఇక్కడ ఉండకూడదు అని. ఇప్పుడు దాకా కలిపే ఉంది కదరా, ఇప్పుడు దాకా కలిసే ఉన్నావుగా. నువ్వు అన్ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఎట్లున్నావు, స్టూడెంట్గా ఎట్లున్నావు, జాబ్ వచ్చినాక ఎట్లున్నావు, ఉద్యోగం వచ్చినాక జీతం వచ్చినాక ఎట్లుంటావు ఇంట్లో? అమ్మా నేను ఏదైనా అడిగితే ఏంటమ్మా అట్లా అంటారు, నేను సంపాదించట్లేదా, నేను జీతం తీసుకొచ్చి అదమ్మా. ఎంతమంది భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులుంటే ఒక్కడుంటే పెట్టగలగదు, ఇద్దరుంటే అని సామెత చెప్పి బైబిల్ చెప్పి ప్రార్థన చేసి పెద్ద 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 హెబ్రోన్ నుంచి ఎక్కడి నుంచో తెచ్చి పెళ్ళిళ్ళు చేస్తే 4 రోజుల తర్వాత వీళ్ళిద్దరికి స్టార్ట్ అయ్యేది ఏడంటే నీ జీతం నా జీతం, నీ జీతం. చాలా ప్రమాదకరమే. ఇద్దరు త్యాగం చేసినారు. ఏం త్యాగం చేసినారంటే వాళ్ళ పొలం అమ్మేశారు. అననీయ సప్పీరా ఏం చేసినారు? అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం మొదటి వచనం. ఏమంటే వాళ్ళిద్దరూ ఏకమై పొలం అమ్మారంటే అర్థమైంది చెప్పండి. భార్యతో మాట్లాడకుండా ఏం చేయట్లే. నువ్వు నాకు చెప్పావా అని భార్య కొట్లాడే పని లేదు, అంత అవగాహన లేకుండా లేదు కుటుంబం. భార్యకి చెప్పే పొలం అమ్మినాడు. ఆ సందర్భాన్ని మనం ధ్యానించాలంటే సరిపోదు సమయం, కానీ కొంత దాచిపెట్టారు. అది కూడా ఆమె ఎరికనే దాచిపెట్టారు. ఇది కూడా ఆమెకి తెలిసే దాచిపెట్టారు. 2వ వచనంలో ఆ మాట చూడండి. ఇక్కడేం జరిగింది? మొట్టమొదటి మనము ఆస్తి సంపాదించిన వాళ్ళని చూసాము, ఇప్పుడు ఆస్తి దేవుని కొరకు అమ్మేసిన వాళ్ళని చూస్తున్నాం. పైపెచ్చు ఈ ఆస్తికి ఆ ఆస్తికి తేడా ఉంది. ఈ ఆస్తి స్థిరాస్తి, పొలము అని రాయబడదు. ఆస్తి అమ్మినారు, ఆస్తి వద్దనుకున్నారు. ప్రభువే చాలు, దేవుడే చాలు, అపోస్తలులే చాలు, సేవే చాలు, పరిశుద్ధుల సహవాసమే చాలనుకుని అమ్మినారు. కానీ ఏం చేసినారంటే వారిద్దరూ ఒకే మాట మీద ఆస్తిలో కొంత భాగాన్ని దాచిపెట్టారు. 9వ వచనం చదివితే హృదయ విదారకంగా ఉంటుంది. 9వ వచనం అక్కడ నుంచి మెల్లగా చదువమా. ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని
పోవుదురు. భార్య మరణం భర్తకు తెలియదు, భర్త చావును గురించిన వార్త భార్యకి. వాళ్ళిద్దరు చచ్చిపోయారంటే కాదు, ఒక్కసారి ఆ సంఘటనని ధ్యానం చేస్తే, ఆ సంఘటనని హృదయంలోకి తీసుకుంటే, వాక్యం సరిగ్గా హృదయంలోకి వెళ్తే, ఆ వచనం చదవగానే కన్నీళ్ళు వస్తాయి. భర్త చచ్చిపోయిన సంగతి భార్యకి తెలియదు. ఆమె అప్పుడు వస్తుంది అనుకోలే. పాతి పెట్టినోడు అన్నా అని సమాధి చేసి వచ్చేసాం అన్నా అని చెప్పారు. అప్పటికి అక్కడ వచ్చి నిలబడి ఉన్నది. అదిగో వాళ్ళు మళ్ళీ నిన్ను కూడా. భార్య చావు భర్తకు తెలియలేదు, భర్త చావు భార్యకు తెలియలేదు. ఆస్తి విషయంలో బాగానే ఉన్నారు, కానీ ఆశించినారు కొంత భాగము ఆశించినారు. కానీ ఒకరికి తెలియకుండా ఒకరన్నా చేశారా అంటే ఇద్దరు కలిసి చేశారు. ఎక్కడైనా వ్యత్యాసం వచ్చినప్పుడు భార్య గారి బాధ్యత ఏంటి? ఏమండి మనకు ఆ పని వద్దు. భర్తగా నీ పని ఏంటి? అమ్మా మనకు ఆ పని వద్దు. చెప్పగలుగుతున్నాయా కుటుంబాల్లో? నాకు జీతం వస్తుంది, నీకు జీతం వస్తుంది, నేను సంపాదిస్తున్నా, నువ్వు సంపాదిస్తున్నావు. ఎంతమంది ఉన్నారు తెలుసా ఈ రోజున? ఏంటమ్మా మీ మనస్పర్ధలు ఏంటి, మీ సమస్యలు? ఏం లేదండి, జీతం కాడనే, డబ్బుల దగ్గరనే. ఇద్దరు కలిసే కొన్నారు ఇల్లు, ఇద్దరు కలిసే కొన్నారు పొలం, ఇద్దరు కలిసే తీసుకొచ్చుకున్నారు కానుక, ఇద్దరు కలిసే ఈ నెలలో ఇంత వేసుకుందాం అనుకున్నారు, ఇంత తీసుకెళ్ళి అప్పస్తుల దగ్గర పెడదాం అనుకున్నారు. అప్పుడే ఇద్దరు కలిసే మళ్ళీ కొంత. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21. నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి. యేసు ప్రభు ఒక ధనవంతునితో చెప్పినాడు ఈ మాట. అదెంత పని అయ్యా ఇచ్చేస్తా అనంటే ఏముండేదో. జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. జక్కయ్య ఇంటికి రాగానే జక్కయ్య అందరూ చూస్తూ నిలబడ్డాడు. అందరూ చూస్తుండగా నిలబడితే అందరూ అంటున్నారు, ఆయనే యేసు ప్రభు అండి, పాపి అయిన మనిషి ఇంటికి పోయినాడే, మనూరులో మంచోడే లేడా అనుకుంటున్నాడు. అతన్ని నిలబడి అంటున్నాడు, ఎవరి దగ్గర అయినా నేను ఎన్నో అన్యాయంగా తీసుకునే ఉన్నాయి, అవి తిరిగిచ్చేస్తా. ఈ ధనవంతుడితో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. చదవండమ్మా మళ్ళొకసారి. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అయితే ఆ యవ్వనుడు, ఇందులో 2 సార్లు వచ్చింది. ఏం మాట అది? ఆస్తి. నువ్వు ఆస్తి ఉండాలి, నేను ఉండాలి అనుకున్నా. ఆస్తి ఉండాలి, నేను ఉండాలి అనుకున్నా. నేను ధనవంతుడినైతే బాగా పరిచర్య చేస్తా అనుకున్నావు. నేను ధనవంతుడినైతే ఎంతోమంది పేదవాళ్ళకి పంచి పెడతా, దేవుడు నన్ను మెచ్చుకుంటాడు అనుకుంటున్నావు. వద్దు, అది వదిలేసిరా, అది వదిలేసి రా అన్నాడు. చాలా ఆస్తి ఉంది అతనికి. ఏమన్నాడు అక్కడ? మిగుల. కనుక వ్యసనపడుచు రక్షణ మార్గాన్ని వదులుకున్నాడు. క్రీస్తును వెంబడించవలసిన యేసు ప్రభువే తన సొంతంగా ఆయన పిలిచిన పిలుపును కాదనుకొని తిరిగి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే అతనికి మిగుల ఆస్తి ఉన్నది. ధనం అడ్డం వస్తుందా? డబ్బు అడ్డం వస్తుందా? ఐశ్వర్యం అడ్డం వస్తుందా? జాగ్రత్త. ఎవరు నన్ను ఏం చూడట్లే అనుకుంటున్నావేమో. నిన్ను లెక్క పెట్టేవాళ్ళు, నీ వెనక నిన్ను చూస్తున్న వాళ్ళు అందరూ చెప్తారు, మనవాడు ఇదివరకు సైకిల్ మీద వచ్చినప్పుడు ఎట్టుండు, బండి కొనడానికి ఎట్టున్నాడు, ఎవరైనా లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ కూడా అడిగాడు. సంఘస్థులు పట్టుకోరా, ఊరోళ్ళందరూ పట్టుకుంటారు. నీలో వచ్చిన మార్పు, నువ్వు బండి కొనడానికి ఎట్టున్నావు, కారు కొనడానికి ఎట్టున్నావు, అసలు మార్పు గమనిస్తూనే ఉంటారు. మరి మనుషులే అంత గమనిస్తే దేవుడు
దేవుడు గమనించడా? అంతేకాదండి, అంతేకాదు 26వ అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహాంకి ఏదో దేవుడు ఆశీర్వదించి ఇస్తే, అబ్రహాం చాలా గొప్పవాడండి. అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా? లోతును తీసుకొని వచ్చినప్పుడు ఆ మెల్కీసెదెకు ఎదురుగా వచ్చి రొట్టె ద్రాక్షరసం ఇచ్చినాక సొదొమరాజు అన్నాడు, డబ్బును ముంచుకో, మనుషుల్ని మాకి అంటే నువ్వు నన్ను ధనవంతుడు చేసావని ఎవరికైనా చెప్పుకునే అవసరం లేదు, నీది నాకు నూలు పోకూడా వద్దు అన్న. తన భార్య చనిపోతే మక్పెల గుహని కొని సమాధి చేసుకున్నాడు. అతను అన్నాడు, అదంతా నువ్వెంత, నీ ముందు నా ఆస్తి ఎంత, ఆ గుహ ఎంత ఉంచుకోవయా అంటే, నువ్వు డబ్బు తీసుకుంటేనే నీ భూమి తీసుకుంటా. ఆదికాండం 26వ అధ్యాయం 14వ వచనం. కలిగినందున ఏమంటే మనిషి చూశాడు ఏమైపోతాడో అనుకుంటున్నామేమో. నీ మీద నిన్ను చూసిన వాళ్ళు ఈ లోకస్తులు అసూయపడతారు. ప్రభువుని చూపించుకో, నీ ఐశ్వర్యం చూపించకు. వాళ్ళు ఏం చూశారు? నీ దగ్గరకు వచ్చి నువ్వు కాయలా పడ్డావని, స్వస్థపరచబడ్డావని రాజు నీ దగ్గరికి పంపించినాడు కదా అని చెప్పి ఎవరి దగ్గరికి వచ్చాడు? హిజ్కియా దగ్గరికి వచ్చాడు. హిజ్కియా దగ్గరికి వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడంటే కొట్లన్నీ విప్పి చూపించినాడు. ఇక్కడ దాకా వచ్చారు కదా, మా ఇంటి దాకా వచ్చారు కదా, మా ఆస్తి ఒకసారి చూడండి, మా కొట్లు ఒకసారి చూడండి, మా ధనం ఒకసారి చూడండి, మా నిల్వలు చూడండి అంటే ప్రవక్త రాత్రి ఆ తెల్లారి వచ్చి అంటాడు, నేను వాళ్ళు వస్తే ఏమేమి చూపించాను? ఏముంది, మనకు ఉన్నదే చూపించాను. ఇదంతా బబులోనికి పోతుంది, ఇదంతా బబులోనికి పోతుంది. నీ కన్నీళ్లు చూస్తున్న దేవుణ్ణి మర్చినావు, నువ్వు కన్నీళ్లు విడుచుట చూచితని అని నీతో మాట్లాడిన దేవుని మర్చినావు, నీ ఆస్తి చూపించినావు. ఇదంతా ఎక్కడికి పోద్ది? బబులోనికి పోతుంది. అసూయ పడతారండి లోకం, అసూయ పడతారు. సామెతల గ్రంథంలో ఒక హెచ్చరిక చేస్తాడు. 11వ అధ్యాయము 4వ వచనంలోనట, నువ్వెంత ధనవంతుడు అనగా ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. దేవుని తీర్పు వచ్చిన రోజు, దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చిన రోజు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ప్రసంగి కూడా ఏమంటాడు? 5వ అధ్యాయము 11వ వచనములో, దేనికి ఎవరి కోసం నీ సంపాదన, దేనికి దాని వెనక పరిగెత్తేది, దాని వెనక పరిగెడితే చివరికి మిగిలేది ఏముండదు. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును. ఇర్మియా గ్రంథంలో ఇంకొక మాట ఉంది, అక్కడ ఇంకా కొంచెం నొప్పించు మాట రాయబడింది. 17వ అధ్యాయము 11వ వచనం. ఊకే ఆస్తి సంపాదించేవాడు అంత న్యాయంగా ఉంటాడంటే ఒట్టిది. న్యాయంగా ఉంటే సంపాదించలేరు, మీకు తెలియదేమో. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టబలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చింది, మొత్తం వదిలించుకోవాల్సి వస్తుంది. ఆయుష్ ఉండగానే ఆగమైపోతాడు. వృద్ధాప్యం దాకా కూడా దాన్ని అనుభవించడు. అలాంటి జీవితం కలిగి ఉంటే ఒకవేళ ఈ మధ్యాహ్నం వేళ జాగ్రత్త సుమ. యవనస్తులు ఏమనుకుంటారంటే, యవనస్తులు సామెతల గ్రంథము 28వ అధ్యాయం 24వ వచనం. ఏంటది? తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదు అనుకున్నవాడు ఏమనుకుంటారట? మాయేగా డబ్బులు, మా డాడీయే, మా మమ్మీయే, మాయే, రేపైనా మాపైనా మాకు ఇచ్చేదే, అప్పుడు దాకా ఎందుకయ్యా, ఇప్పుడే పంచిపెట్టి అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి సంపాదించినవురా అనలే తండ్రి. ఆస్తిలో నాకు భాగం వచ్చిందిగా, సంపాదించింది నీవే కానీ నాకు భాగం. ఏమనుకుంటారట? తమ తల్లిదండ్రుల ఆస్తి సొమ్ము దోచుకొని
ఇందులో తప్పేముంది అనుకుంటారట. ఇందులో తప్పేముంది? అంతా నీకేరా అంటాడు మా నాయన మాట్లాడితే. ఓ 10,000 ఈయన అయినా కొద్దిగా నేను అటు పోయి తిరిగి వస్తా, ఇటు తిరిగి వస్తా, ఇటు ఖర్చు పెట్టుకుంటాంటే ఇవ్వడే. అప్పుడు బయటికి వెళ్ళి అనుకుంటాడు, అటు పోతేనే కదా, అటు పోతే ఇప్పుడు పోతేనే మనకు ఆస్తి వచ్చింది. అటు అనుకుంటున్నట్టు ఇందులో తప్పు లేదు అనుకుంటాడట. ఎప్పటికైనా అది నాదేలే అనుకుంటాడు. జాగ్రత్త. ఇట్లాంటి ఆలోచనలు చాలా భయంకరమే. ప్రియ సహోదరి సహోదరులరా, కొలస్సే పత్రికలో పౌలు గారి హెచ్చరికను తీసుకొని మనం బల దగ్గరికి వెళ్దాం. పౌలు గారి హెచ్చరికలు ఏమన్నాయి? 3వ అధ్యాయము 5వ వచనం నుంచి. భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఆ అపేక్ష ముందు మారాల, బల దగ్గరికి రావాలంట. ధనాపేక్షనట విగ్రహారాధనకి సమానం. విగ్రహారాధికుడు కంటే దౌర్భాగ్యమైన స్థితిలోనికి ఆ చిన్న కుమారుడు అంటున్నాడు, పందులు తినే పొట్టు తినగలనా? అది తింటానా? అది తింటే మింగుతానా? మింగితే పోతుందా? అసలు నేను తినగలనా? అదన్నా తిననిస్తే ఆ పందులు అవి మీద పడతాయేమో. మీ ముత్యములు పందులు ఎదుట వేయకండి, అవి మిమ్మల్ని పాడు చేస్తాయి, కురికేస్తాయి, చంపేస్తాయి అంట. జ్ఞాపకం చేసుకోవాలి. ధనాపేక్ష అనే విగ్రహం నీలో ఉందా? తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. అబ్బా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి, ఎన్ని రూపాయలకండి ఆశపడ్డది? ఎన్ని వెండి నాణ్యాలకు ఆశపడ్డాడు? 30 వెండి నాణ్యాలకు ఆశపడ్డాడు. ఒక షీనారు వస్త్రానికి, ఒక బంగారు కమ్మికి ఆశపడ్డాడు. కొవ్విన ఎద్దులు చూసి వీటిని బలించి చంపలేను, మనస్సు మార్చుకున్నాడు. ఆ రాత్రి సమూయేలు సౌలుని అడిగాడు, ఆ రంకెలేంటి అన్నాడు. ఆ రంకెలేంటి అన్నాడు. బలివ్వటానికి బాగుంటాయి, మంచి కోడెగిత్తలు బలిసిని పక్కన పెట్టి అన్నాడు. నీ రాచరికం పోయింది అన్నాడు. అదే రాజుకి ఉన్న ఎద్దులకి ఏంటండి లింకు? ఆశ. ధనాపేక్ష అంటే ధనము మీద అపేక్ష. సమస్త కీడులు. చిన్న షీనారు వస్త్రము, ఒక్క బంగారు కమ్మి ఎంతమందినండి? కుటుంబాన్ని, అతనికి కలిగిన సమస్తం మీద రాళ్ళ కుప్ప వేశారు, ముందు తగలబెట్టారు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో, ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘమా, లవోదికీయతో మాట్లాడుతూ 17వ వచనములో హెచ్చరిక చేస్తున్నాడు. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, ఇవన్నీ నీకు లేవు. ఏమేమి ఉన్నాయి? మళ్ళీ ఒకసారి లిస్ట్ చదవమ్మా. దౌర్భాగ్యుడవు, నువ్వు ఏ విషయంలో భాగ్యవంతుడివి? పరిశుద్ధాత్మ నడిపింపులో లేదు. ఎవరికి తెలుసా దేని గురించి అంటున్నాడు ఇక్కడ? లవోదికయ సంఘాన్ని అంటున్నాడు. ప్రియ సంఘమా, ఈ మధ్యాహ్నం వేళ ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు. ఏం దరిద్రుడు? నీ ఆస్తి అమ్మి
పరలోకంలో ఆస్తి తెచ్చుకో అన్నాడు. యవనస్తుడితో ఏమన్నాడు? నీ ఆస్తి పంచిపెట్టి పరలోకంలో ఆస్తి సంపాదించుకో అన్నాడు. చదవండి. నేను ధనవంతుడను. సంఘం ఏమనుకుంటుందట? నేను ధనవంతుడను. మనకేం చాలా వచ్చింది, మనకి చాలా ధనం ఉంది, కానీ ధనం వస్తా ఆత్మలు పోతా ఉంది. ధనం వస్తుంది, ఆత్మలు పోతుంది. లోకం సంపాదన పెరుగుతుంది, పరలోక రాజ్య సంపాదన తగ్గుతుందేమో పరీక్షించుకోవాలి. సంఘ పరిచర్యని ఒకసారి బేరీజు వేసుకోవాలి. ఎక్కడున్నాం మనం? వ్యక్తిగత విషయాలు చూస్తూ వచ్చాం. అబ్రహాం లోతును చూస్తూ వచ్చాం, తప్పిపోయిన కుమారుని చూస్తూ వచ్చాం, అననీయ సప్పిరాను చూస్తూ వచ్చాం. ఎక్కడికి వచ్చేసరికి ఎక్కడికి వచ్చాము? సంఘంలోకి వచ్చాము. ఇవాళ సంఘముతో అంటున్నాడు, నువ్వు దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు, గురుడి వాడవు, దిగంబరుడవు. ఎంతమందికి రక్షణ ఉంది నీ సంఘంలో? ఆదివారం మీ సంఘానికి ఎంతమంది వస్తారన్నా అని ఫోన్ చేస్తే, అన్నా మా దగ్గర కొంతమంది వస్తారా? మంచిదే. ఎంతమంది ఉన్నారన్న రక్షణ పొందిన వాళ్ళు? సంఘం అని అంటుంది, ఆస్తి సమృద్ధిగా చేశాను, అభివృద్ధి చేశాను. ఆత్మలు ఎన్ని ఆత్మలు సిద్ధంగా ఉన్నాయి? ఎన్ని ఆత్మలు ఈ సంవత్సరం బాప్తిస్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి? ఏం లాభం? ఏం ఉపయోగం? దిగంబరివి అనగా రక్షణ లేదు, రక్షణ వస్త్రము లేదు. సంఘంలో దేవుడు ఉన్నాడా? సంఘంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? సంఘంలో రక్షణ ఉందా? రక్షణ సువార్త ఉందా? ఎంతమంది రక్షణ వస్త్రాలు వేసుకొని వచ్చారు? ఎంతమంది బల్ల దగ్గరికి సిద్ధపడి వచ్చారు? ఏమి సంపాదిస్తున్నాం? లోకం సంపాదిస్తున్నామా? ఆస్తి సంపాదిస్తున్నామా? ధనము సంపాదిస్తున్నామా? రక్షణ సంపాదిస్తున్నామా? సంఘాన్ని ఏ విషయంలో మరి సమృద్ధి అయిందిగా చేసుకుంటూ వెళ్తున్నాం? ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ.